సమయము విలువ అనేది చాలా ప్రాముఖ్యమైనది. సమయాన్ని మనమే వెంబడించాలి, కానీ సమయము మనలను మన పనులను బట్టి వెంబడించదు. సమయాన్నే మనం వెంబడించాలి. ఇది అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. సరే, మంచిది. చదువుకున్న లేఖన భాగంలో దేవునికి ఇష్టమైన లేక హృదయానుసారి అయినటువంటి మరి తన కుమారుడైన దావీదు, ఈయన 12 గోత్రకర్తలకు రాజు. ఈయన ఉపవాసం ఉండి 7 రోజులు ప్రార్థన చేసినాడు. ఉపవాసం ఉండి రాజ్యం కొరకు కాదు, కానీ ఇతరుల కొరకు కాదు, కానీ తనకు పుట్టిన ఒక బిడ్డ విషయంలో ప్రార్థన చేశాడు. ఉపవాస ప్రార్థన 7 రోజులు. ప్రార్థన ఏ రీతిగానైనా ఎవరమైనా చేయవచ్చు. అభ్యంతరము ఆటంకమైతే మనుషుల మధ్య ఉండదు. కానీ దేవుని యొద్దకు ఆ ప్రార్థన వెళ్ళాలి. మనము స్పష్టంగా కొర్నేలు విషయంలో నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి అని స్పష్టమైనటువంటి వర్తమానం మనం చూడగలం. చూడండి, ఆయన ప్రభునామమున ఏదైతే చేశాడో అవన్నీ దేవుని సన్నిధిలో కనపడ్డాయి. దేవుని ఎదుట కొర్నేలుకి స్పష్టమైన రిజల్ట్ వచ్చింది. స్పష్టమైనటువంటి మార్కులు వచ్చాయి. అక్కడి నుంచి నువ్వు చేసినదంతా కూడా సరిపోయింది, నేను విన్నాను, చూసినాను, దేవుని సన్నిధిలోనికే వచ్చినాయి అవన్నీ కూడా అని ఒప్పుకుంటున్నాడు. మనం లూకా సువార్తలో కూడా చూద్దాము. అక్కడ లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. జకర్యా అని ఆగి భయపడకము అని మళ్ళీ ఎత్తుకోవాలి. చాలు. నీ ప్రార్థన వినపడినది, నీ ప్రార్థన వినపడినది. బైబిల్ గ్రంథంలో చాలా వరకు చాలామంది, చాలా వ్యక్తుల ప్రార్థనలు దేవుడు అంగీకరించాడు, విన్నాడు. కొందరి ప్రార్థనలు వినలేదు. ఇలాంటి సందర్భాలు నేను కొన్ని ఆలోచన చేసి ప్రార్థన చేస్తున్నప్పుడు, మరి నా ప్రార్థనకు జవాబు ఎందుకు లేదు? జకర్యాను గూర్చి అన్నాడు, నీ ప్రార్థన వినపడింది అని మాట్లాడినాడు, ఒప్పుకున్నాడు. కొర్నేలు విషయంలో కూడా నీ ప్రార్థన ధర్మకార్యాలన్నీ కూడా దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా వచ్చేసినాయి అని ఒప్పుకున్నాడు. హన్నా ప్రార్థన కూడా విన్నాడు. అంటే చాలామంది ప్రార్థనలు దేవుడు విన్నాడు. కానీ దావీదు ప్రార్థన వినలేదు. ఎందుకొరకు వినలేదు అని అంటే, అదే 2వ సమూయేలు 11వ అధ్యాయాన్ని కనుక మనం చూస్తే 5వ వచనం. చాలు. 16వ వచనం, 12వ అధ్యాయంలో 16వ వచనం. మొత్తినందున, ఆగండి, ఈ 2వ సమూయేలు 11వ అధ్యాయము 5వ వచనానికి, ఈ 2వ సమూయేలు 12వ అధ్యాయము 16వ వచనానికి దగ్గర సంబంధం ఉన్నది. 7 రోజులు ఉపవాసం ఉండి ఏడ్చినా కూడా దేవుడు వినలేదు. కారణం ఏమిటి అని అంటే, ఈ 5వ వచనంలో ఆమె ఒక వ్యక్తికి భార్య, ఆయనే
ఊరియా. ఇక్కడ నుంచి మొదలవుతుంది ఈ 12వ అధ్యాయము. అక్కడి నుంచి ఏమని వ్రాయబడుతుందంటే, ఆ మాట చదివినప్పుడంతాను నాకు బహు బాధ కలుగుతుంది. ఏమని అంటే, ఆ మొదటి భర్త పేరు ప్రస్తావించి తరువాత ఆమె పేరు వాడడం జరిగింది. అది చాలా విచిత్రంగా, విడ్డూరంగా ఉంటుంది ఆ పేరు. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు మనం 16వ వచనంలోనే కనుగొనవచ్చు. 12వ అధ్యాయం 16వ వచనం చూడి. ఆగండి. ఎవరి భార్య? ఎంత కఠోరం అండి. ప్రార్థనలకు జవాబు రాలేదు అంటే మనమే అన్యాయస్తులం. నేను అన్యాయస్తుడను. నువ్వు అనుమానపడాల్సిన పని లేదు. దేవుడు పాపుల ప్రార్థన వినడా అంటే వింటాడు. పాపుల ప్రార్థన. ఆయన పాపుల స్నేహితుడని పేరు వ్రాయబడ్డది. పాపులని పిలవచ్చానని కూడా వ్రాయబడ్డది. అయితే అతిక్రమములు దాచిపెట్టుకొని వాడు వర్ధిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థన చేయాలి. ఇట్లా మనకు అర్థమయ్యే రీతిగా చెప్పుకుందాం. ఒక ఆసామి అంటే ఒక సావుకారి ఒకనికి అప్పు ఇవ్వాలి అంటే వాడు క్రొత్తవాడైతే, అప్పు లేని వాడైతే జామీన్ తోలుకొని రా అంటాడు. అడిగిన వాడు తనకు అనుకూలమైన వ్యక్తిని తోలుకొని పోతే కుదరదు. ఈ సావుకారి ఎవరినైతే తోలకరమ్మంటాడో ఆ మనిషిని తోలుకొని రావాలి మధ్యవర్తిగా. మధ్యవర్తి లేకుండా ఏ పనులు లోకంలో జరగవు. తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన దేవునికి అంటే తండ్రి అయిన దేవునికి మనకు మధ్యవర్తి యేసుక్రీస్తే. యేసుక్రీస్తు లేకుండా మనకు పాపక్షమాపణ లేదు. మరి మధ్యవర్తి అనగా మనం ఆలోచించి చూస్తే అప్పు లేనివాడైతేనే అప్పిస్తాడు, కానీ అప్పున్నవాడైతే అప్పు కట్టు తర్వాత ఆలోచిద్దామంటాడు. అట్లనే మన పాపము అప్పు, మన పాపము రుణం. దీనిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. విడిచిపెట్టకుండా ఎవరి ప్రార్థన వినడు. నువ్వెంత ప్రార్థన చేసినా వినడు. 16వ వచనంలో ఎవరికి భార్య? ఆమె ఊరియాకు భార్య. 5వ వచనం 11వ అధ్యాయం 5వ వచనం ఎవరికి చెప్పి పంపించింది? దావీదునికి. చెప్పొచ్చు అట్లా? ఆమె ఎవరి భార్య? ఎవరికి తెలపాలా? ఇది ఇక్కడ చాలా అగాధం ఉన్నది, చీకటి ఉన్నది, పొంతన లేని సంబంధం ఉన్నది. ఆయన సైన్యంలో ఉన్నాడు. దేవుని సంకల్పం ఏమిటంటే నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు అని వానికి సాటి అయిన సహాయం చేశాడు. ఈ పెండ్లి వ్యవస్థ అనేది ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంత పరిశుద్ధమైనదో, ఎంత ధర్మమైనదో ఇది తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది, కానీ అందరికీ తెలియదు భూమి మీద. ఇప్పుడు ఈ సెల్ సిస్టమ్ తయారైనందుకు పాపము అనేది ఇక అదే నేర్పిస్తుంది అంతే. ఇంతకుముందు సినిమాలు చూసి వచ్చేవాళ్ళు, ఇల్లు వదిలి ఒక 3 గంటలు అక్కడికి పోయి చూసి మళ్ళీ వచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. దగ్గరనే రాత్రి పగలు, రాత్రి పగలు, పగలు రాత్రి, సెకండ్ ఆ సెల్లు ఆన్ చేస్తే దాని హంగామా బయటకు వచ్చేస్తుంది.
అయితే క్రైస్తవులు అయిన వారికి, యేసుక్రీస్తును విశ్వసించిన వారికి ఒక మేలున్నది. ఏం మేలు అనంటే, పాపములో నుండి బయటికి వచ్చుట, చీకటిలో నుండి బయటికి వచ్చుట, అగాధమైన జిగటగల దొంగ ఊబిలో నుండి బయటికి వచ్చుటకు అవకాశం ఉన్నది పాపికి. ఉరియా భార్య దావీదుకి ఎందుకు చెప్పాలి? 5వ వచనం మళ్ళీ చదవండి. ఎందుకు పంపాలి? ఇతడెవరు? భర్త యుద్ధంలో ఉన్నాడు. చూడు ఎక్కడి నుంచి వస్తాడో 11వ అధ్యాయం చూడండి. ఈ 7వ వచనంలో ఇవన్నీ అడుగుతున్నాడు, కానీ మనస్సు నిండా అయితే ఎవరు చెప్పిన వార్త ఉన్నది? బెత్షెబా చెప్పిన మాట ఉన్నది. యుద్ధములో నుంచి ప్రత్యేకంగా ఉరియాని ఎందుకు పంపించాడంటే, ఇంటికి పంపాలి ఇప్పుడు భార్య దగ్గరికి. ఎవరు? దావీదు. ఇతడు ఇంటికి పోయిన తరువాత భార్య భర్తల యొక్క సహవాసంలో ఆ నింద దావీదు మీదకి రాకుండా, ఒకవేళ ఈమె ప్రసవించి కాన్పయిందనుకో, నేను లేను కదా, నీకు ఈ బిడ్డ ఎలా జన్మించాడు? ఇప్పటికీ ఇటువంటివి బోలెడన్ని లోకంలో జరుగుతున్నాయి. ఇక యాటికి పోతుంది తీరంటే, రక్త పరీక్షకు పంపించి ఇద్దరి రక్త కణాలు ఒకటే అయితే అప్పుడు అనుమానం తీరుస్తారు. అయినా ఆ అనుమానం సంపూర్ణంగా తీరిపోదు. అనుమానమే ప్రాణ సంకటం అని ఒక నానుడి అనుభవం ఉన్నది లోకంలో. 7వ వచనంలో స్పష్టంగా దావీదు ఇంటికి పో అని చెప్తాడు, కానీ ఊరియా పోడు. తల్లి కడుపులో, అంటే ఆమె బెత్షెబా కడుపులో ఆ బిడ్డ పెరుగుతూనే ఉన్నాడు. పురుషులైనా స్త్రీలైనా గుర్తుంచుకోవాలి, దేవుడు ఎవరికి దూరస్తుడు కాడు. ప్రభువు ఎవరికి కూడా అన్యాయం చేసేవాడు కాదు, ఆయన న్యాయస్థుడు. ఇంకొక మాట నేను చెప్తున్నా, ఒక వ్యక్తి పాపం చేసినాడు అంటే లోకములో పాపము జరుగుతున్నందుకు దాన్ని చూసి, దాన్ని విని, దాన్ని నేర్చుకొని కాదు అతడు పాపం చేసేది. మానవుడు పాపి. అందుకే పాపపు యొక్క ఛాయలు, పాపపు యొక్క మేఘాలు, పాపపు యొక్క కిరణాలు. ఈ పాపము జరగకూడదని ప్రతి స్త్రీకి సొంత భర్త, ప్రతి పురుషునికి సొంత భార్య. వివాహ వ్యవస్థను దేవుడు ఎందుకొరకు ఏర్పాటు చేశాడు అనంటే, ఇప్పటి వరకు కూడా యోగ్యంగా ఎవడు దీన్ని తీసుకోవడం లేదు. పెండ్లి కంటే ముందుగానే అమ్మాయి తరపున నువ్వు డబ్బు అడుగుతున్నావు అంటే ఎంత దిగజారిన బ్రతుకు. సాటి అయిన సహాయము అంటే నీ ఇంట్లో ఏదైనా ఉండని, వాటన్నిటికంటే ప్రత్యేకమైనది సాటి అయిన సహాయం. బాగా గుర్తుపెట్టుకోండి. పాపము జరగకుండా ఉండడానికే పెండ్లి. స్పష్టంగా చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1 నుంచి. మీరు వ్రాసిన వాటి విషయం మీకు ఉందా? మీరు అని ఉందమ్మా. ఎవరిని ముట్టకుండుట? అయినా దాని పక్కన ఒక చక్కని మాట వ్రాయబడ్డది చూడి. ఆగండి, ఇక్కడ అందరూ చూడండి. ఇట్లా జారత్వము, వ్యభిచారము రెండు స్త్రీ పురుష సంపర్కమే. జారత్వము,
వ్యభిచారము. పెళ్ళి అయిన తర్వాత జరిగేది వ్యభిచారం, పెళ్ళి కాకముందు జరిగేది జారత్వం. పాపము జరుగుచుండుటకే ఆదికాండం తీయండి ఒకసారి, కొరింథీ పత్రికలు ఉంచుకొని 2వ అధ్యాయము 18వ వచనం చదవండి. ఆగమా, అసలు సంగతి విడిచిపెట్టి ఇప్పుడు పాపము జరగడానికి చేయడానికి ఆస్కారం కల్పిస్తున్నారు పెద్ద మనుషులు, పెద్ద పెద్దోళ్ళు, పెద్ద పెద్ద సంఘాలులా 100 ఏండ్ల సంఘం అని చెప్తారు. మరి ఇంకా ఏమేమో చేసుకుంటారు. కానీ తతంగము ఈ యవన జీవితంలోని కోరికలు ఏ రీతిగా కాటేస్తాయి అనేది అర్థం చేసుకోకుండా ఇప్పుడు చాలా ఉద్యోగాలంటూ, వరకట్నాలంటూ, ఈ భార్యాభర్తల యొక్క బంధాన్ని పెండిళ్ళు చేయవలసిన సమయంలో చేయక చాలా దూరంగా తీసుకొని వెళ్తున్నారు. ఈ శరీర కోరికలు ఎవరికి కనబడకుండానే దాపుదాపున జరిగి కాలువలోన ముండ్లకంపలులా, అసలు చదువుకునే పిల్లలైతే స్కూళ్ళలోనే 10th క్లాస్లోనే గర్భవతులైన వాళ్ళు ఉన్నారు. బాత్రూమ్కి వెళ్ళి అక్కడనే ప్రసవమై ఆ బిడ్డను వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎంత ఘోరమండి. నరుడు ఒంటరిగా నుండుట దీనిని సేవకులు ఎంతగానో నొక్కి పెద్దలకు యవనస్తులకు అర్థమయ్యే రీతిగా విశదీకరించి, పాపమును పెండ్లిళ్ళు ఎంత త్వరగా జరిగితే అంత త్వరగా పాపాన్ని అరికట్టిన వారు అవుతారు యవన జీవితంలో. ఒకవేళ కొందరంటారు పెండ్లిళ్ళు త్వరగా చేసుకుంటే చదువు లేదు కదా, ఫ్యూచర్లో ఏం బాగుపడతాము, ఉద్యోగం వచ్చినాక చేసుకుంటే మంచిదని. ఇక భార్యాభర్తలైన వాళ్ళు పెండ్లి చేసుకుంటే సంతానమును అరికెట్టేటందుకు చాలా చాలా రకరకాల యొక్క ఆలోచనలు, సొంత నిర్ణయాలు నియంత్రించుకుంటారు. మొదటి కొరింథీ 7వ అధ్యాయంలో మనం ఏం చదువుకున్నాము అంటే, స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. పురుషుడు అంటే ఎవరు? 2:18 ఏమున్నది? ఆదికాండం 2:18, నరుడు అంటే మనిషి, పురుషుడు అంటే మగ మనిషే. నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. ఒంటరిగా ఉంటే తుంటరి పని చేస్తాడు. ఎవరు? నరుడు. దేవుడు అది ఆలోచన చేశాడు. అతనికి సాటి అయిన సహాయం ఉండాలి. దీని విలువ ఎవరిని అడిగితే తెలుస్తుందంటే అది అనుభవం కావాలి. భర్తకు పుట్టు రోషము బహు రౌద్రం కలిగింది. అప్పుడప్పుడు ఇంకా మోటకాలం అయితే బండి గుంజలతో కొట్టేటోళ్ళు భార్యల్ని, డిమ్మి డిమ్మి డిమ్మి. ఆ చేతులు నువ్వు అట్లా పెట్టుకునేది కూడదమ్మా నువ్వు. అవి పండ పెడతాయి, అవి కూర్చున్నట్లే ఉంటాయి కానీ ఏమీననియవు. ఎందుకు వివాహమును ఏర్పాటు చేశాడు అని అంటే, మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో స్పష్టంగా ఉన్నది, చదువుతూ వచ్చాం. స్త్రీని ముట్టకుండుట ఎవరికి మేలు? పురుషునికి మేలు. ఆ పురుషుడు ఎవరు అని అంటే, ఆదాము దగ్గర నుంచి చూస్తే ఆదికాండం 2:18. ఆగండి. పెత్తనం ఇవ్వకపోతే చాలామంది స్త్రీలు పెత్తనం కోరుకుంటారు. డబ్బు భర్త ఖాళీ ఉండాలా, భర్త డబ్బు తెచ్చి భార్యకి ఇవ్వాలా. ఇది చాలా ధర్మ విరుద్ధం. ఒకవేళ భర్త అజ్ఞాని అయితే, వెర్రివాడైతే, తిక్కోడైతే
ఏం తెలియని వాడైతే, ఒకవేళ జ్ఞానవంతురాలు తన జ్ఞానం చేత ఇల్లు కట్టుకొనును అన్నట్లుగా ఒకవేళ బాధ్యతలు తీసుకోవచ్చు, కానీ పురుషుని మీద పెత్తనం చేయడానికి అధికారం లేదు. 4 పనులు ఎక్కువ చేసిన వాళ్ళు ఎట్లయినా అధికారం చేస్తారు. ఎట్లా మరి ఇంత పని ఎక్కువ చేసినోడు మరి అందరినీ బెదిరిస్తాడు. నా ఇంత ఎవడు చేస్తాడు ఇంట్లో, మళ్ళీ నన్నే బలుగుతారంటాడు. 4 కోడళ్ళలో ఒక్కళ్ళు ఎక్కువ పని చేసింది అనుకో, అత్తను పొందనీయదు, మామను పొందనీయదు, మొగుడిని పొందనీయదు, ఆ 4 కూడా పొందనీయదు. ఏమంటే అధికారం మీ మీద ఉంటుంది కాబట్టి వారి వారి ధర్మములు నడపవలెను. భర్త ధర్మము భార్యకు నడపాలి, భార్య ధర్మము భర్తకు నడపాలి. పొకురు పట్టిన లోకం ఇది, నీతికి లోబడని లోకం ఇది. లోకం అంటే మనుషులే. అయితే నేను మీకు ఇది అర్థమయ్యేక చెప్తున్నా. అయినా కూడా పాపం జరిగింది. ఉరియాకు భార్య ఉంది, దావీదుకు కూడా భార్య ఉంది. అయితే 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా వినలేదు అంటే దేవుంది కాదు, అక్కడ తప్పిదము దావీదుదే. పాపము వలన పుట్టిన బిడ్డ, అవిధేయత వలన పుట్టిన బిడ్డ, చీకటి కోణములో పుట్టిన బిడ్డ, క్రమము తప్పిన బిడ్డ, చాలామంది ఎక్కువసేపు ప్రార్థన చేయరు. ఎందుకంటే దేవుడు ఎట్లా వినడు అని. దేవుడు వింటాడు. ఎందుకు విన్నాడు? ఖచ్చితంగా వింటాడు. అయితే పాపం మూట కట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు వినడు. పాపమును వదిలిపెట్టి ఆ పరిసయుడు అనుకున్నాడు నేను చేసే ప్రార్థన న్యాయమైంది అని. ఇప్పుడు కూడా చాలామంది అదే ప్రార్థనలు చేస్తారు. మమ్మల్ని ప్రత్యేక పరిస్థితి తండ్రి, మమ్మల్ని ఏర్పాటు చేసుకుంటూ తండ్రి. ఇవన్నీ మోసపూరితమైన మాటలు. నిన్నొక్కడే నేను ప్రత్యేకపరిచింది, నీ వెనకొస్తే నేను ప్రత్యేకపరిచిన వాళ్ళు అన్నట్టుగా మీకు మాత్రమే యేసుప్రభు. ఎవరికి యేసుప్రభు కాదా? యేసుప్రభు ఎవరెవరికండి? చూడండి, అపోస్తుల కార్యం 10:36. అందరంటే ఎవరెవరు? ఎవరైతే ఆయన్ని అంగీకరించారో వారందరికీ. పైనే ఉంది 34వ వచనంలో ఆ మాట, దేవుడు పక్షపాతం కాడని నేను నిజముగా గ్రహించి ఉన్నాను. ఇంకా ఏ జనమైనా సరే ప్రతి జనంలోనూ దేవునికి భయపడి నీతిగా నడుచుకొని వానికి, ప్రతి జనములోనూ నీతిగా నడుచుకుని వారికి, ప్రతి జనంలోనంటే చెప్పండి, ప్రతి జనంలోనంటే ఎవరన్నా కావచ్చు. నమ్మిన ప్రతి వానికి, దరిద్రుడు కావచ్చు, ఉన్నవాడు కావచ్చు, లేనివాడు కావచ్చు, ఉద్యోగస్తుడు కావచ్చు, దిక్కులేనివాడు కావచ్చు, ఇల్లున్నవాడు కావచ్చు, ఇల్లు లేనివాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. చదవచ్చు, చదువు రాకపోవచ్చు. ఇది దైవ నియమములో దేవునికి మానవునికి ఉన్న సంబంధం. దీనిని ఎవడు తీసివేయలేడు. యోహాను సువార్తలో అంటాడు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. చూడండి యోహాను సువార్త తీయండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం. నీ యొద్దకు నా యొద్దకు కాదు, యేసు నామములో, యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తునందు, యేసుక్రీస్తు యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను. సొంతం మలుచుకుంటే కాదు ఇది అయ్యేది. అందుకొరకే సమస్యలు, ఐక్యత లేకుండా పోయేది. నేను ఎందుకు ఈ మాటలు చెప్పగలుగుతున్నాను అని అంటే, శరీరం లేని మనిషి ఎవరండి? అరే, శరీరం లేని మనిషి ఎవరండి భూమి మీద? గుండెకాయలు లేని మనిషి ఎవరండి? కండ్లు లేని మనిషి ఎవరండి? ఈ కండ్లతో
నువ్వు రోజు మంచిదే చూస్తున్నావా? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన. హృదయం లేని వాళ్ళు ఎవరు నాకు చెప్పండి అమ్మా. పరిపూర్ణంగా మార్పు చెందిన తర్వాతనే అతను ఏమన్నాడంటే, దేవా నేను పాపిని, ఆకాశము తట్టు కనులెత్తుటకైనను. అందుకొరకు దావీదు 7 రోజులు ప్రార్థన చేసినా కూడా వినలేదు దేవుడు. అంటే అది పాపమునకు సంబంధించినది. బిడ్డను ఎందుకు మొత్తాడు అంటే ఆ బిడ్డ కనపడకూడదు. ఆ బిడ్డ కనపడే వరకు దావీదు చేసిన పాపమే జ్ఞాపకం వస్తుంది. ఎవరు పుట్టినోడంటే అనరు, ఇట్లా అనరా? ఎవరు పుట్టినోడంటే ఎవరికి? దావీదు పుట్టినోడు. ఆ కాలంలో నువ్వు ఉంటివే అమ్మ అట్లానా? ఇప్పుడు అట్లా కూసుకునే దానికి బాగా మేలుకొని ఇంటివి బాగా చెప్తివి, చేతులు ఫోటో వేసుకుంటే ఏం పనికి వస్తుంది? కారణం ఏమిటంటే పాప సంబంధముగా జారత్వం, వ్యభిచారం వలన పుట్టిన బిడ్డ కాబట్టి ఆ బిడ్డ బ్రతకకూడదు. ఆ పేరు లేకుండానే చేయాలని జబ్బుతో మొత్తాడు దేవుడు. అయినను మానవ స్వభావం కాబట్టి అతడు ఉపవాసం ఉండి ఏడ్చి ప్రార్థన చేసినాడు. నాకు అనిపించింది అక్కడ పిల్లలంటే ఎంత ప్రేమనో దావీదుకి. అందుకొరకే 133 కీర్తన ఎందుకు రాశాడంటే తన కుటుంబంలో ఐక్యత లేదు. అన్నదమ్ములు ఒకరినొకరిని చంపుకున్నా కూడా దావీదు ఏం చేయలేకపోయినాడు ఈ ఒక్క పాపాన్ని బట్టి. పాపం చేసిన వాడు ఎవడు బరి తెగించి మాట్లాడాడు. ఎందుకంటే అదే జ్ఞాపకం వస్తుంది. నువ్వేదన్నా మాట్లాడితే నువ్వేం సంసారం అంటే ఏం చేస్తావు? ఎక్కడ చుట్టుపోతావు? ఎవరికి పోతావు? అందుకొరకు బహు జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవ జీవితం అంటే బహు జాగ్రత్తగా ఉండాలి. ఆడపిల్లలు కానీ, యవన స్త్రీలు కానీ, పెద్దలు కానీ బహు జాగ్రత్తగా ఉండాలి. క్లియర్గా వ్రాయబడ్డదండి. క్లియర్గా మనకు ప్రసంగం అంతా ఆ చిన్న మాటలోనే చాలు. 12:16 చదువు ఆ మాట రెండవసారి. బాబా కాదనా? అమ్మ మనసు పెట్టి దాన్ని చదవండి. ఎవరి భార్య ఎవరికైంది? నన్ను చాలా ఆగుతాను అక్కడ. సంగని సేపు ఆగుతాను, 2-4 గాని ఆగుతున్నాడా? ఎవరి భార్య ఎవరికైంది? ఎవరి భార్య? మొదట 5వ వచనం చదువు. 11వ అధ్యాయమనా? అక్కడనే 11:5. ఏంటికి పంపల్లా? అతనికి ఏంటికి పంపల్లా? ఆమెకు అతనికి ఏం సంబంధము అమ్మా? ఒక అల్ప మానవుడు తనకలన్నాడు దావీదు, ఈ నేరం నా మీదకి వస్తుందని. అందుకొరకు చాలామంది అంటే మోటు భాషలో చెప్పాలంటే కడుపు దిగదాగించుకుంటారు అని. దీన్నే ఇంగ్లీష్లో ఫ్యాషన్ పెట్టినారు, అబార్షన్. ఇంగ్లీష్ అబ్బాయి ఎంత మంచి మాట పుడుక్కున్నారా? ఎంత మంచి మాట అయినా నువ్వు చేయాల్సింది తప్పుడు పనే. కాబట్టి స్త్రీని ముట్టకుండా పురుషునికి మేలు. అందుకొరకే ప్రతి వానికి సొంత భార్య, ప్రతి స్త్రీకి సొంత భర్త. ఆ మాట కొరింథీ పత్రిక తీయండి, 7వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఉండమ్మా, తీసుకోండి అందరూ. పేజ్ నంబర్ చెప్పండి. ప్రతి వ్యక్తికి సొంత భార్య. ఇప్పుడు ఒక మాటకి నా వైపు చూడండి. ఇప్పుడు బెత్షెబ సొంతం డైరెక్ట్ భార్యనా దావీదుకి? ఎంత భయంకరం అండి. 16వ వచనం చదువు, సంతోషి చదువు. 12వ అధ్యాయం 16వ వచనం అక్కడనే. 2వ సమూయేలు 12:16వ వచనం. యెహోవా ఉరియా భార్య. ఉరియా భార్య ఎవరికి భార్య అయింది? ఈ మాట నాకు ఈ దావీదును, ఉరియాను, బెత్షెబాను తీసుకున్నప్పుడంతా మూర్తి గారు జ్ఞాపకం వస్తారు. పెద్ద మనిషి ఏం చెప్పినాడంటే, చాలామంది దావీదును గురించి పాపంలో పడిపోయినప్పుడు మాట్లాడతారు చాలామంది, దాన్ని అట్లా ఇగ్గదీస్తారని.
నాకు ఆ మాట పొడుచుకుంటుంది. కానీ ప్రజల మధ్య మాట్లాడాలి, ఆ తప్పిదము అని అంటే వివరణ చేయకపోతే ప్రజలు నేర్చుకోలేరు. ఉరియా భార్య ఎవరి వలన గర్భము ధరించింది? ఎంత భయంకరం అండి. అందుకొరకే ఈ పాపము అనేది అగ్ని వంటిది. అగ్ని అంటుకునిందంటే ఎవరు ఆర్పలేరు, ఆర్పినా కూడా అది ఆరిపోదు. పాపం అనే అగ్ని పొయ్యిలో వేసుకునే అగ్ని కాదు. ఒడిలో అగ్ని వేసుకొని, ఒడిలో అగ్ని వేసుకొని జడియక పాపముతో ఆటాడిన, జడియక పాపముతో ఆటాడిన కడువేగముగా కాల్చివేయును, కడువేగముగా కాల్చివేయును. చేయకు పాపము స్నేహితుడా, చెడుగును విడుమో సోదరుడా. చేయకు పాపము స్నేహితుడా, చెడుగును విడుమో సోదరుడా. అగ్ని ఒడిలో వేసుకుంటే ఏం చేస్తుంది? పాపము అంతకంటే భయంకరమైనది. మొదట హాయిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, తరువాత దాని అవమానము భరింపరానిది. నేను గర్భవతిని అయితిని అనేపాటికి తలకిందులైపోయాడు దావీదు. వెంటనే ప్లాన్ వచ్చేసింది. ఉరియాను పిలిపిస్తే ఇది నా మీదికి రాదు, సరిపోతుంది అనుకున్నాడు. ఆ మనిషి ఏమన్నాడు? యుద్ధములో సైన్యం ఉండగా నేను ఇంటికి పోయి సుఖపడుతున్నా. క్లియర్గా అన్నాడు, నా భార్య దగ్గర ఉండుటకు నాకు ఇది సమయమా? ఎంత ఉపాయం అండి, ఎంత లేచినోడైనా. కొందరు తాము చేసిన తప్పిదములను మరిచిపోయి అతిశయిస్తూ, యెఫ్తా అనే ఒక ఆయన ఉన్నాడు న్యాయాధిపతుల్లో. యెఫ్తా భార్యకు పుట్టినోడు కాదు, ఉంచుకున్న ఆమెకు పుట్టినోడు. యెఫ్తా బలాఢ్యుడే. కానీ అక్కడ ఆ మాట చదివినప్పుడు అంతా యెఫ్తా ఎంత కుంగిపోతాడో కదా. పెద్దలు చేసిన పొరపాటు ఎంత పొరపాటు అండి. ఇప్పుడు పుట్టినోంది తప్ప, పుట్టించినోంది తప్ప. ఇప్పుడు ఆ బిడ్డ జబ్బుతో పడింది కదా, ఆ జబ్బుతో పడి బిడ్డది తప్ప, దావీది తప్ప. ఇంకొక మాట, అబ్రాము ఇస్మాయేలును గురించి ఏడుస్తాడు. ఇస్మాయేలు కూడా కొడుకే కదా. ఎవరికి? కొడుకే. ఎవరికి పోయి? తల్లి ఎవరు? హాగరు. ఏడుస్తాడు అబ్రాము, ప్రార్థన చేస్తాడు. దేవుడు అతన్ని కూడా నేను ఆశీర్వదిస్తానని ఆ మాటలు నేను చదివినప్పుడు ఎంత భయంకరమైన స్థితిలో మానవుడు జీవిస్తున్నాడు అని. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన చేసేటటువంటి వారు ఎవరైనా పాపమును లోపల పెట్టుకొని ఎంత ప్రార్థన చేసినా దేవుడు సహాయం చేయడు, ప్రార్థన వినడు. ఇది వాస్తవం. దాన్ని వదిలిపెట్టాలి. దావీదు 7 రోజులు ప్రార్థన చేసినాడు ఉపవాసం ఉండి, ఆలకించలేదు దేవుడు, వినలేదు. యెషయా గ్రంథం 59లో క్లియర్గా చెప్తాడు చూడండి. యెషయా గ్రంథము 59 మొదటి నుంచి, రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరకయుండునట్లు. నిలువు కాదు, అడ్డముగా. దావీదు యొక్క ప్రార్థన వినడానికి ఆయన దోషం అడ్డుగా వచ్చింది, ఉరియా భార్య అడ్డుగా వచ్చింది, దావీదు చేసిన నేరం అడ్డుగా వచ్చింది. అందుకే ప్రార్థన వినలేదు. అమ్మ, నీ ప్రార్థన దేవుడు వినలేదు, వచ్చి కూర్చున్నావు మంచిదే, ఆసక్తి మంచిదే, పట్టుదల మంచిదే, కానీ నీ ప్రార్థనకు జవాబు రావాలి అని అంటే చూడండి. ఇంకో మాట, కొంతమంది ఓపిక పట్టిన చేపు పడతారు, రస తప్పుతారు. దీనికి జతగాళ్ళు కూడా దండుకుంటారు. ఇప్పుడు సంతానం కాలేదనుకో, నిరీక్షణ కలిగి జకరయ్య ఎలిజబెత్ వాళ్ళు ఎదురు చూసే వాళ్ళు ఉండరు.
అప్పుడే దానికి తగినోళ్ళు దానికి ప్లాన్ వేసి దారి చెడగొడతారు. సంతానం కొరకు భర్తనుంచుకొని మరొకరితో ఉంటే సంతానం అవుతారని చీకటి ఛాయలు, మరణపు ఛాయలు. ఎంత భయంకరం అండి, ఎంత భయంకరము. సొంత భర్తనా నీకు? దావీదు సొంత భర్తనా బెత్షెబాకు? లెక్కకు చెప్తే ఎన్నో భర్త అండి? రెండో భర్త. ఎంత సిగ్గుచేటు, ఎంత భయంకరమైన విషయము, ఎంత బాధకరమైన విషయము. ఎంతోమంది స్త్రీలు ఇలాంటి తప్పటడుగులు, తప్పటి పద్ధతులు, అందుకొరకే సమస్యలు. అందుకొరకే ఏ దాన్ని విన్నా లోబడం మనం. కారణం ఏమిటంటే అది లోపల అంకురం వలె పీట వేసుకొని కూర్చుకున్నది. ఒక ఆమె సంఘములో, ఆమె పేరు సమాధానమ్మ, ప్రతి విషయంలో గట్టిగా మాట్లాడేది. ఆ ఏటుగడ్డలో ఉంది ఒక ఊరు, పేరు చెప్పండిలే. అన్నిట్లో ఎంత లేసిన మనిషి అయినా ఖండించేది ఆమె. ఏమైందో ఏమో, ఏ జగడం వచ్చినా ఏమనకుండా అయిపోయింది. అందరూ అనుకున్నారు అక్కయ్య ఆడు చెడిపోయిందిరా, లేకపోతే మాట్లాడకుండా ఉండదు. ఇన్నేళ్ళు నీళ్ళుకొని మగవని తీరు నిలబడుతుండే. ఎవరు తనోళ్ళు కానీ తనోళ్ళు కాకపోయినా మాట్లాడి సిగ్గొచ్చితట్లా మాట్లాడుతుండే. ఆ పాప ఇప్పుడు కనీసం 6 నెలలు అవుతుంది. ఎవరు కొట్లాడినా ఒక్క మాట మాట్లాడడం లేదు అని అంటే అందరికీ అర్థమైపోయింది. ఒక్క తప్పు 5 తప్పులను జమ చేస్తుంది. బాగా గుర్తుపెట్టుకో. ఒక అబద్ధము 100 అబద్ధాలను. ఉరియా భార్య దావీదుకు భార్య అయితే ఆ బిడ్డ జబ్బుతో పడడం దేవునికి ఇష్టమే. దావీదుకు బతకాలనేది ఉంది. దావీదు ఆ బిడ్డ బతికినంత వరకు నా కండ్లల్లో కారం చల్లినట్టుంటుంది. ఆ బిడ్డ పోవాలి, ఇక్కడ ఉండకూడదు భూమి మీద. అమ్మ, నువ్వు ప్రార్థనకు వచ్చినావు మంచిదే. చెడుగు నుంచుకొని, చీకటి ఛాయలు ఉంచుకొని, ఒకవేళ గతగా నువ్వేం చేసావో వాటిని విడిచిపెట్టు. చూడు, కీర్తనలు తీయండి, 32వ కీర్తన. అందరూ తీయండి 32వ కీర్తన, మొదటి వచనం. దావీదు పాపము దేవుడు క్షమించాడు, కానీ అన్ని సమస్యలే చెప్పాడు దేవుడు క్లియర్గా. నాతాను ప్రవక్త వచ్చి చెప్తే నేను పాపం చేస్తున్నాను అంటే దేవుడు క్షమించాడు, కానీ నీ పాప ఫలితం నువ్వు అనుభవించాలి. ఇప్పుడు చాలామంది పాప ఫలితం అనుభవిస్తున్నారు, కానీ దాన్ని గుర్తుపెట్టుకోవడం లేదు. విర్రవీగుతారు చింతపండు పులుసులాగా. చింతపండుని ఎంతన్నా నానబెట్టి ఎట్టుంటుందమ్మా? 2 నాళ్ళు నానబెడితే తీయగా. మీరు 2 నాళ్ళు నానబెట్టి చూడాలా ఏమి. కానీ కైరవాళ్ళు ఎప్పుడు ఇదే మాట అంటుండే ప్రార్థన అయిపోయినాక. ఏం చేస్తావు అయ్యా, ఎట్లా చింతపండు కలిపినట్లే కలుపుతాడు, ఏం చేయాలని నాకు అర్థం కాదు. ఒకనాడు దీన్ని ఆలోచన చేయాలని గింత చింతపండు తీసుకొని దండికి నీళ్ళల్లో కలిపినాయి. దండికి చింతపండు తీసుకొని దాన్ని అన్ని నీళ్ళే కలిపినాయి. కొంచెం చింతపండు ఎక్కువ నీళ్ళల్లో ఫులిపోయలేదు. దండిగా చింతపండు తగినట్ల నీళ్ళల్లో ఫుల్గా ఉండదు. అంటే ఏట్లో నా చింతపండు ఏం పనికి వస్తుందండి? ఊరిని ఇంత మర్మంగా మాట్లాడతాడా పెద్ద మనిషి అనుకున్నా నేను. అంటే లోకము చెడుతో నిండిపోయింది. అందుకొరకు తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు. చూడండి దావీదు క్లియర్గా ఏమంటాడు. 2వ సమూయేలు తీయండి, 12వ అధ్యాయంలోనే 2వ వచనం చూడండి. 2వ సమూయేలు 12:12. కాబట్టి ఖచ్చితంగా ఆ బిడ్డ చచ్చిపోతుంది. అది కనపడేంత వరకు పాపం. చాలామంది శరీరాన్ని నమ్ముకుంటారు. అమ్మ, శరీరం ఎన్ని రోజులు ఉండదు ఇది. శరీరం ఎన్ని రోజులు ఉండదు ఇది. ఈ పాపం గురించి మాట్లాడాలంటే బైబిల్ నిండా ఉన్నాయి. అందుకే దీనికి ఉన్నది ఉన్నట్టుగా రాసినందుకే పరిశుద్ధ గ్రంథము అని. తప్పిదాన్ని దాచిపెట్టే గ్రంథం కాదు ఇది. తప్పిదమును కప్పిపెట్టే గ్రంథం కాదు ఇది. తన అతిక్రమములకు పరిహారము నొందినవారు. నువ్వు ప్రార్థన చేస్తావా? ఏదైనా ఉంటే ఇంకా క్లియర్గా దాన్ని ఒప్పేసుకొని విడిచిపెట్టేసాయి, సమాధానం దొరుకుతుంది.
మొట్టమొదటి యేసు క్రీస్తు నామంలో నీకు దొరికేది మొట్టమొదటి ఏమిటంటే సమాధానమే. డబ్బు కాదు, పొలాలు కావు, ఇండ్లు కావు, ఉద్యోగాలు కాదు, బంగారు కాదు, అందం కాదు, చందం కాదు, మంచి మంచి బట్టలు కావు. నీ హృదయంలో పాప క్షమాపణ కనుక విమోచన దొరికింది అంటే నీకు దొరికేది మొట్టమొదటి సమాధానం. ఎవరు తిట్టినా నవ్వుతావు, ఎవరు దూషించినా దుమ్మెత్తిపోసినా వారిని దీవిస్తావు. పాపక్షమాపణ కలిగిన వారి దగ్గర ఉండే లక్షణం ఇది. కనుక దోషం చేస్తూ పాపం చేస్తూ ప్రార్థన చేస్తే సరైన సమాధానం ఉండదు దేవుని దగ్గర. మీ దోషములు మీకును మీ దేవునికిని. అదే యెషయా 59లో దావీదు యొక్క దోషం అక్కడ అడ్డుగా వచ్చింది. 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ఫలితం లేకపోయింది. ఇంకా పరిచయన సంగతి చూస్తే అతను ఏమేమో చెప్పాడు కానీ అవన్నీ అడ్డం వచ్చినాయి. దేవుడు అట్లాంటివి వినడు. చూడండి ఒకసారి చూద్దాం ఆ మాట. లూకా సువార్త 18, లూకా 18:11 నుంచి చదువు. అమ్మ గమనించండి, అతడెంత ప్రార్థన చేసినాడు, పెద్ద ప్రార్థన, ఇతడెంత చిన్న ప్రార్థన చేసినాడు. సుంకరి ప్రార్థనకు ఏది అడ్డు రాలేదు, అతడు ఉన్న వాస్తవం ఒప్పుకున్నాడు. పరిసయ్యుని ప్రార్థనకు అన్నీ అడ్డుగానే వచ్చినాయి. అందుకు ఆ ప్రార్థన అంగీకరింపబడలేదు. ప్రభు అతన్ని గురించి ఒప్పుకొనలేదు, మెచ్చుకొనలేదు. మరి నీ ప్రార్థన ఏం చేస్తావు, ఎలా చేస్తావు? ఇంకో మాట చెప్తున్నా, ఈ దీవెనలను గురించి ఇవన్నిటిని గురించి నువ్వేం అడగద్దు. ముందు నీ హృదయంలో ఏమున్నాయో అవి తీసివేసుకోవడానికి దేవుణ్ణి అడుగు. శోధనలు అంటే మీకు తెలుసా? శోధనలు అంటే మీకు తెలుసా అన్న? శోధనలు అంటే తెలుసా? శోధనలు పెద్ద పాపమే కాదు, ఒక స్త్రీని చూచుటే కాదు, ఒక స్త్రీతో కలవడమే కాదు. పాపం అంటే తెలుసా? పోనీ ఆ పాప యోచనలు, ఆ పాపపు తలంపులు మీ దగ్గరకు ఒకటేనా, మా దగ్గరికి రావా? యేసు ప్రభు దగ్గరికే పోయింది. ఎట్లా? ఏంటి కాకలుకొని ఉంటావు? నువ్వు దేవుని కొడుకు అయితే ఎట్లా? దేవుని కొడుకు అయితే కాలేదనుకో, దేవుని కొడుకు నువ్వు చేయవు. ఏటివి రాళ్ళని రొట్టెలు అయితే అట్లా చేయవు. ఎంత ప్లాన్! ఆయన ఓడిపోలేదు అక్కడ. సాధారణంగా అందరూ గుర్తుపెట్టుకోండి, మన మధ్య అందరూ కొద్దిగా వయసు దాటికే వచ్చినాము. నేను దాటినానులే. ఇప్పుడు యవన స్త్రీలు ఉన్నారు. అమ్మ మీరు కూడా వయసు దాటిన వారిలోకి వచ్చేసారు. మీరు కూడా బాగా గుర్తుపెట్టుకోండి. మనకు వచ్చేదంతా ఏమిటిది అంటే అందరిది అండి బైబిల్ 1 కొరింథీ 10:13. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప, ఆగండి ఇక చూడి, నీకు తొందరగా కొంతమందికి తొందరగా వచ్చేస్తుంది కోపం, అది శోధనే. అసూయ శోధన. దేవుడు ప్రతి వ్యక్తితో మాట్లాడమంటాడు, మాట్లాడకపోవడం శోధనే. దాని గురించి ప్రార్థన చేయాలి. నువ్వు దేన్ని గురించి ఇంకా ప్రార్థన చేయదు. ఇంట్లో ఎన్నో కొదలు ఉంటాయి, అవన్నిటిని గురించి ముందు నువ్వు చక్కపడు. ఒక వ్యక్తిని క్షమించమని వాక్యం చెప్తుంది, నువ్వు క్షమించకపోవడం శోధనది. నువ్వు తగ్గించుకోమని వాక్యం చెప్తుంది, తగ్గించుకోకపోవడం శోధనది. నీ వయసును బట్టి నీళ్ళకి మాట్లాడవచ్చు, అది శోధన. కొన్ని ఏళ్ళు నువ్వు ఒకే పనిలో ఉండవచ్చు, దాన్ని బట్టి నీకు గర్వం రావచ్చు, అది శోధన. హెచ్చించుకొని వారంటే ప్రభువుకి ఇష్టం లేదండి. లూసిఫర్ ఎవరనుకున్నారు? లూసిఫర్ అంటే దేవుని ప్రధాన దూత.
దేవుని ప్రధాన దూత. గర్వం తెచ్చుకునింది, పతనం అయిపోయింది. ఇంకంతే. హెచ్చించుకొని వారన్నా, అతిశయపడేవారన్నా, డంబం పలికేవారన్నా, మాటి మాటికి తన పనిని ముందుకు తెచ్చుకునేవారన్నా దేవునికి ఇష్టం ఉండదు. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప. ఏదన్నా సమస్య వచ్చిందంటే ఈ మాట జ్ఞాపకం చేసుకో. ఈ వాక్యం రోజు నాతో మాట్లాడుతుంది. 1 కొరింథీ 10:17 ఖచ్చితంగా నాతో మాట్లాడుతుంది. ఇది ఇంకెంత? ఇప్పుడు సముద్రమే ఈదుకుంటూ వచ్చిన వంకెంత నీకు అనుభవమా కాదు. ఇప్పుడు అదే ఇదెంత? ఇక ఆ సముద్రం దాటినావు, వంక దాటినావు, కాలువ ఎంత? ఇంకా కాలువ దాటినావు, మోకాళ్ళలోతు నీళ్ళెంత? ఆ అనుభవంలోనికి రావాలి మనం. ఇప్పుడు అందరిది సగం వయసు అయిపోయిందినా? ఇంకో వయసు ఉండదా? అరే అన్న సగం వయసు అయ్యలేదు నీకు? ఇంకా అయిపోయింది అంతే. అమ్మ మీకంతా సగం వయసు అయిపోయలేదా? అయిపోయింది. ఇంక అంతే. పిల్లలు అయినాక అయిపోయి ఇంకేడిది ఏం మాట్లాడనీకు కూడా లేదు. ఇంకేడిది ఉన్నది? నీ ఎవనే చెలేమో నీకు తెలుసు, ఓపిక లేని తన మీద నీకు తెలుసు, తొందరపడిన అలవాటు లేదో నీకు తెలుసు. ఇంక అయిపోయింది. ఇక ఇప్పుడు ఏదొచ్చినా ఛాయ సాధారణముగా నువ్వు తగ్గించుకో అంటే తగ్గించుకోలేదు. అది శోధనకి, దాని కొరకు ప్రార్థన చేయాలి నువ్వు. అది ఆ స్టేజ్ దిగే వరకు మాట్లాడు. నీ శత్రువుతో అంటే నువ్వు మాట్లాడాలి. మాట్లాడకపోవడం శోధన కాదు, పెద్ద సమస్య ఏం కాదు. ఎమ్మడే మాట్లాడు, నీకు సమస్యనే లేదు. ఇంక అంతకంటే సంతోషం ఇంకేం లేదు. సాధారణముగా మీకు కలుగు మీకు ఇప్పుడు ఏం లేదు. శోధనే, అంత శోధనే. నువ్వు ఆడన్నా నిలబడు శోధన. దాని విషయంలో తగ్గించుకోవాలి. సరే, మంచిది. మోకరిద్దాం.